బాబు. అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. యా, అయితే ఇప్పుడు విషయం వచ్చేసి మీ అందరికీ అర్థమై ఉంటుంది. నేను కొండన్న కింగ్డమ్ ఊగిపోతున్న పొద్దున్నే బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ ఒక 6 అవుతుంది. మామూలుగా నార్మల్గా పొద్దున్నే వెళ్ళగాలంటే చాలా కష్టం అవుతుంది. బట్ సినిమా అంటే ఒక అరగంట ముందే అంటాం. ఇది మీ అందరికీ తెలిసిందే, మెన్స్ థింగ్స్. సో నేను కూడా అట్లాగే త్వరగా పోతున్నా మూవీకి. ఈ వాయిస్ అది చూసి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నన్ను వేసుకోవద్దు గట్టిగా, దయచేసి ప్లీజ్. జస్ట్ ఈరోజు అంతా కింగ్డమ్ ఫేవర్ అంతే, అందుంచి ఎట్లా మాట్లాడుతున్నా. ఓకే, జోక్ ఆఫ్ ద పార్ట్. నన్ను గట్టి వేసుకుంటారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చూస్తే. సో లేట్ చేయకుండా బెనిఫిట్స్ చూసి ఎట్లా ఉంది ఏంటి ఇచ్చేస్తా. నా పర్సనల్ ఒపీనియన్ నేను ఇచ్చేస్తా, చూసేయండి. ఇంకా థియేటర్కి వెళ్ళిపోదాం. బాయ్. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్, షేర్, కామెంట్ కూడా. ఇలాంటి కంటెంట్ ముందు మరి పెడదాం అనుకుంటున్నాను నేను. ఏమంటారు? ఓకే, లేట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. ఫ్రెండ్స్ కాల్ చేసేస్తున్నారు. బాయ్. వాట్సాప్ రౌడీ బాయ్స్. ఇది మా అరే సీన్. అరే ఏంట్రా వీడియో రికార్డ్ అవుతుందిరా, ఎందుకు అలా తిడతాం? ఇంకా రాలేదు ఎవరు, మేమే ముందు వచ్చాం. సినిమా బాగోతే నన్ను చంపేస్తాడు రా పక్క. వీడు పర్లేదులే, అడ్జస్ట్ అయిపోతాడు. ఇక అయితే అట్లా కాదు, వీడు లేవి మరీ తీసుకొచ్చా. 7:30 అవుతుంది. ఇప్పుడు జోవా వేస్తున్నారు, ఇప్పుడు ఫ్లెక్సీ తీసుకొస్తున్నారు. ఏందో టైం అయిపోతుంది. మా వాళ్ళు ఏమో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అయ్యో ఆఫీస్ టైం అయిపోతుంది. చాలు భయ. కటౌట్ బాగానే ఇచ్చారు. అది బాగుందిరా. ఇది చాలా ఘోరం. 7 గంటలకని చెప్పి షో వేసాడు. 8 గంటలకి అట్ట చిచ్చి టైం ఒక బద్రి. ఇలా చూడరా అసలే లైఫ్ అంతంత మాత్రం. అరే నువ్వు చెప్పరా, ఫస్ట్ హాఫ్ ఎలా ఉందిరా? ఎలా ఉందిరా ఫస్ట్ హాఫ్? స్టోరీ బాగా తీసాడు, లాక్కెళ్ళాడు. బాగుంది. హీరో గారిని బాగా చూపించాడు. బీజిఎం కూడా కావాలని ఎట్లేదు, ఎక్కడెక్కడ కూడా అలా ప్లేన్ గడిసాడు. నేను అది అనుకున్నాను, గట్టి కొడిసాడు. ప్లేన్ గా వెళ్ళింది బీజిఎం, డీసెంట్ గా వెళ్ళింది. చెప్పరా
డల్లగుందని ఎవడు చెప్పాడు అని నరికేలా అంటాడు మా వాడు. యా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, డీసెంట్గా ఉంది. వాట్సాప్ బాయ్స్. యా కింగ్డమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం జరిగింది. నేను యాక్చువల్లీ అక్కడే చెప్పాలి మూవీ ఎట్లా ఉంది ఏంటి ఎక్స్పీరియన్స్ అని చెప్పి, బట్ చాలా లేట్ అయిపోయింది. షో 7కి అన్నారు, 8కి స్టార్ట్ చేశారు. సో డిలే వల్ల నాకు ఇక్కడ ఆఫీస్ టైం కూడా అయిపోయింది. సో నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను మూవీ మీద, ఇది రివ్యూ కాదు. నా పర్సనల్ ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. వినదలుచుకుంటే వినండి, లేదంటే లేదు. చెప్పాలంటే సినిమా బాగుంది, మరి అంత రాడ్ మూవ్ అయితే కాదు. సినిమా బాగుంది యాక్చువల్లీ, కంటెంట్ మంచిది, స్టోరీ మంచిది. బట్ ఏంటంటే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మనకి సినిమాలో ఏదో తగ్గిందిరా అన్న ఫీల్ అయితే వస్తుంది. అంతేగాని సినిమా అయితే మంచి సినిమా. మనం ఎక్కువ సినిమా మీద ఫస్ట్ నుంచి కూడా టేజర్ వచ్చిన తర్వాత, టేజర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత చాలా హైప్ క్రియేట్ అయిపోయింది సినిమా మీద. సో మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మనకి కొంచెం రీచ్ అవ్వచ్చు అంతే. తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూసిన వాళ్ళకి సినిమా బాగుంది అనిపిస్తుంది. సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే చెక్ పోస్ట్ దగ్గర సీన్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. అది కూడా బాగుంటుంది. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్లెయిన్గా పడుతుంది, మంచిగా వెళ్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేటోడికి మనకి కొంచెం లో అన్న ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ అవి కూడా సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ మూవ్ అయి ఉంటే బాగుందని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ డ్రామా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. స్టోరీ అనేది సెకండ్ పార్ట్కి ఉంచేసినట్టు, సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చినట్టు చాలా అనిపించింది. డైరెక్షన్ వచ్చి ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్గా తీస్తే బాగుందేమో అనిపించింది, సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ డ్రామా పండించేది ట్రై చేశారు. అది కూడా పండింది. ఒక సీన్ అయితే సత్యదేవ్ వాళ్ళ బ్రదర్ని సేవ్ చేసే సీన్ ఉంటుంది. అది చాలా ఎమోషన్గా కనెక్ట్ అయింది. అది చిన్నప్పటికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ని బాగా కనెక్ట్ చేశాడు. అది ఎమోషన్ డ్రామా చాలా బాగా వర్క్ అయింది అది. అండ్ రగిలే సాంగ్ చాలా చాలా మంచి పోర్షన్లో వస్తుంది సాంగ్. అది చాలా బాగుంటుంది సాంగ్. కొన్ని సమ్ సీన్స్ చాలా బాగున్నాయి. మెయిన్ వచ్చి ఇందులో వచ్చి విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అబ్బబ్బబ్బా ఏంది ఆ స్క్రీన్ ప్రెజెన్స్, అసలు చావు కొడిసాడు అంతే స్క్రీన్ ప్రెజెన్స్. అట్లా నడిచొస్తుంటే స్క్రీన్ మీద స్లో మోషన్ షాట్స్ కానీ అయ్యి కానీ అసలు స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ మూవీకి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ, సత్యదేవ్ యాక్టింగ్ కానీ చించేశారు. బట్ ఏంటంటే అనిరుద్ధ్ కూడా ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాడు. మ్యూజిక్ మరీ హెవీగా ఇవ్వలేదు. స్కోరు ఎలా ప్రతి చోట ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇచ్చాడు. సౌండ్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా డీసెంట్గానే ఇచ్చాడు. మరి అంత ఎక్కువ అయితే ఇవ్వలేదు. అందరూ అంటారు కొండ అన్న టైర్ 1 అవుతాడా అని చెప్పి. నాకు డౌట్ ఉండే నిన్నటి వరకు టైర్ 1 అంత ఛాన్స్ లేదని. బట్ ఈ రోజు జస్ట్ భీమవర్లో ఫ్యాన్స్ సెలబ్రేషన్ చూసిన తర్వాత ఎందుకు అయిపోతాడేమో అనే డౌట్ వచ్చి, ఏంటి టైర్ 1 మూవీకి వచ్చే టైర్ 1 హీరోనా కొండన్న ఫీలింగ్ వచ్చింది మాకు. అంతలా జరిగినాయి సెలబ్రేషన్స్. ఓకే లేట్గా జరిగినాయి, బట్ సెలబ్రేషన్స్ అయితే టైర్ 1 హీరోకి జరుగుతాయి చూడండి, ఆల్మోస్ట్ అట్లాగే జరిగినాయి. అంత బాగా చేశారు సెలబ్రేషన్స్ భీమవర్లో అయితే. సో కింగ్డమ్ చూడొచ్చా అంటే చూడొచ్చనే చెప్తాను. ఎందుకంటే విజయ్ దేవరకొండ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ స్టోరీకి చూడొచ్చు. అండ్ మెయిన్ భాగ్యశ్రీ బ్రోస్ అసలు సాంగ్ చీకట్ల దారుల్లో నీ చూపేవోని ఆ సాంగ్ తీసారు సినిమాలో. మరి స్టోరీకి తగ్గట్టు లేదో అక్కడ తీసేయడం కరెక్ట్ అనిపించింది ఏంటో. ముందైతే సాంగ్ ఉందనుకున్నాం, బట్ సాంగ్ అయితే లేదు ఇందులో. ఇది నేను చెప్పదలుచుకుంది. విజయ్ దేవరకొండ కంబ్యాక్ అంటే ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ మూవీ ఇది, చాలా బాగుంది. ముందు వచ్చిన లైకరు, ఖుషి వీటితో పోలిస్తే చాలా బెటర్ మూవీ అయితే వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఇది నా కింగ్డమ్ పర్సనల్ ఒపీనియన్. చూడొచ్చు అంటే చూడొచ్చనే చెప్తాను. ప్రజెంట్ వెళ్ళి చూడండి. అందరికీ మీరైతే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి కూర్చొని చూడండి. అందరికీ నచ్చుతుందని ఏమో చెప్పలేం, నచ్చుతుందో నచ్చపోవచ్చు, బట్ చూడొచ్చనే చెప్తాను నేనైతే. మరీ రాడ్ మూవీ అయితే కాదు మూవీ. నెక్స్ట్ కూలీ కోసం వెయిటింగ్, అండ్ అట్లాగే వార్ 2 కూడా. ఆ రెండు కూడా చూసి నా పర్సనల్ ఫీలింగ్ అయితే చెప్తాను. ఇక్కడ నుంచి ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. నా పర్సనల్ ఒపీనియన్ మూవీస్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది. సో దట్స్ ఇట్ గైస్, అందరికీ బాయ్, థ్యాంక్ యూ.